కారుణ్య మరణం. ఎవరైనా సరే ఒక నరకంలో ఉంటే ఆ నరకం నుంచి విముక్తి కల్పించడానికి మరణం అనే దాన్ని స్వాగతించి ఆ విముక్తి కల్పిస్తారు. అంటే బ్రతకడానికి అవకాశం లేనటువంటి ఒక వ్యక్తికి, కేవలం కోమాలోనే బ్రతుకుతూ ఉన్నటువంటి వ్యక్తికి కారుణ్య మరణం అనేది అనుమతి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది కూడా వైద్యులు అన్ని విధాలుగా సహకరిస్తేనే. సుప్రీంకోర్టు ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఈ హరీష్ రాణా విషయంలో, అది ఇప్పుడు సంచలనం అయింది కదా. మొన్న ఇచ్చిన తీర్పు ఈ రోజే ఆయనకి తుది వేడుక. హరీష్ రాణా విషయంలో ఏం జరిగిందంటే 12 సంవత్సరాల క్రితం అబ్బాయి చదువుతూ కింద పడిపోయాడంట. 4వ ఫ్లోర్ నుంచి కింద పడిపోయాడు. దాంతో ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి వాళ్ళు బ్రతికించడానికి చేయనటువంటి ప్రయత్నం లేదు, కానీ అలా కోమాలోనే ఉండిపోయాడు. చివరికి ఇతను చనిపోతాడని 8 సంవత్సరాల తర్వాత, అంటే 4 సంవత్సరాల క్రితం కారుణ్య మరణం కోసం వాళ్ళ తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు కూడా ఇవ్వాలా వద్దా ఏంటి అనేది, ఎందుకంటే అంత తొందరగా ఇచ్చే తీర్పులు కాదు. వైద్యుల యొక్క విమర్శలు ఉంటాయి, వైద్యుల యొక్క సలహాలు తీసుకోవాలి, అలాగే మిగతా న్యాయ సలహాలు తీసుకోవాలి, మిగతా వాళ్ళ సలహాలు తీసుకోవాలి, మానవతా సంఘాలు ఉంటాయి. ఇన్నిటిని దాటుకొని రావాలి. కాబట్టి రేపొద్దున సుప్రీంకోర్టు ఎక్కడ మాట పడకూడదు. కాబట్టి అన్ని పరిశీలించిన తర్వాత చివరికి ఆయన పెట్టుకున్న అర్జీ తర్వాత 4 సంవత్సరాలకి ఇప్పుడైతే అన్ని పరిశీలించాక ఈ యొక్క తీర్పు ఇచ్చారు. అబ్బాయికి విముక్తిని కల్పిద్దాం అనే ఉద్దేశంతో, మానవతా దృక్పథంతో ఈ తీర్పు ఇవ్వడం జరుగుతుంది అని సుప్రీంకోర్టు మొన్న ఈ యొక్క తీర్పు ఇచ్చింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు అనేకం ఉన్నాయి. తల్లిదండ్రులు ఇప్పుడు మరణానికి ఆహ్వానిస్తున్నారు అబ్బాయికి. ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లలు చనిపోతే తట్టుకోలేరు. అంటే చనిపోయిన తర్వాత రావడము, యాక్సిడెంట్లు అవ్వడము, అవన్నీ కూడా ఇక తప్పదు. కానీ ఇక్కడ కొడుకుని మరణానికి ఆహ్వానిస్తున్నారంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? అందరినీ క్షమిస్తూ వెళ్ళు, అలాగే అందరినీ క్షమాపణ అడుగు అంటూ ఒక అక్కో చెల్లో మొత్తానికి ఆయన యొక్క తాలూకు వాళ్ళు అడుగుతూ అంటున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా తులసి నీళ్ళు పోసినప్పుడు తల్లి తండ్రి ఇద్దరు భావోద్వేగం అయ్యారు. అలాగే తండ్రి కూడా ఇలాంటి పరిస్థితి ఏ పగాడుకు కూడా రావద్దు, ఏ తండ్రికే కాదు పగోడుకు కూడా రావద్దు అంటూ ఆయన అయితే ట్వీట్ చేశారు. ఈరోజు 6 వైద్యుల సమక్షంలో ఇప్పుడు హరీష్ రాణా యొక్క మరణాన్ని స్వాగతిస్తున్నారు. ఆ వెంటిలేషన్ తీసేస్తారు. వెంటిలేషన్ తీసిన తర్వాత ఆయనకి మరణం అయితే వస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు. మనకే ఒక బాధాకరమైనటువంటి ఒక భావోద్వేగానికి గురైపోతున్నాం. ఇంక తల్లిదండ్రులు ఎలా ఉంటారో.